ముందుగా మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కారం తెలియచేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సంఘటన జరిగినప్పుడు మహాస్వామి వారి భక్తురాలు తన భర్తతో కలిసి కలకత్తాలో నివసించేదంట. ఆవిడ తన భర్త కార్యాలయానికి వెళ్ళంగానే తలుపు చప్పుడు అవడంతో తలుపు తీసిందంట. వెంటనే ఓ నలుగురు నక్సలైట్లు లోపలికి దూసుకొని వచ్చారంట. వారు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి వారు తనను చంపడానికి వచ్చారని ఆవిడకు అర్థమైందంట. వారి ఆజ్ఞ మేరకు వాళ్ళకి టీ పట్టడానికి వెళ్ళిందంట. తరువాత వారిని బతిమలాడి చెన్నైలో చదువుకుంటున్న తమ పిల్లలకు ఫోన్ చేసి మరునాడు తన గురించి ఏదైనా చెడు వార్త వినాల్సి వస్తే వివేకముగా ప్రవర్తించమని బాధపడకూడదని తెలిపిందంట. తర్వాత హాలులోకి వచ్చి పక్కపక్కనే ఉన్న పరమాచార్య స్వామి కాళీ చిత్రపటం ముందు మోకరిల్లిందంట. ఈరోజు ఏకాదశి, ఈరోజు ఇంతటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చిందా అని బాధపడుతూ ఆ నక్సలైట్ల వంక తిరిగి, దయచేసి ఒక్కసారిగా నన్ను చంపేయండి, నన్ను ఏమీ చేయవద్దు అని వేడుకుందంట. అప్పుడే అద్భుతం జరిగిందంట. నక్సలైట్లు ఆమె ముందున్న పరమాచార్య స్వామివారి పటం వైపు లీలగా చూశారంట. కానీ వారికి అందులో పరమాచార్య స్వామివారికి బదులు ఉగ్ర రూపంతో కాళికాదేవి కనబడసాగిందంట. వారు దుర్గాదేవి భక్తులు. ఇంతకుముందు ఈ గోడకి ఒక్కటే కదా కాళికాదేవి ఫోటో ఉన్నది, ఇప్పుడు ఏంటి రెండు కనిపిస్తున్నాయి? అమ్మవారు భక్తులైనందువలన వాళ్ళు చంపదలిచిన ఆ గృహిణిలో కూడా కాళికాదేవిని చూశారంట. అమ్మా, మమ్మల్ని క్షమించు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని పోయారంట. ఆవిడ భర్త ఇంటికి రాగానే కళ్ళ వెంబడి నీరు కారుస్తూ జరిగిన విషయమంతా చెప్పిందంట. వెంటనే వారు కంచికి బయలుదేరారంట. ఎప్పటిలాగే కంచి మఠంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. వారు వరుసలో నిలబడి వారు వంతు రాగానే కన్నీళ్లతో సాష్టాంగం చేసి స్వామివారిని దర్శించుకున్నారంట. అప్పుడు స్వామివారు నవ్వుతూ, అయితే కామాక్షియే కాపాడింది అని పలికి తమకు జరిగిందంతా తెలుసు అన్నట్టు చూశారంట. నిజమైన గురుభక్తి ఎప్పుడూ గెలుస్తుంది కదా. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతి రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అపార కరుణా